Good morning. Good morning. What are health services and health needs of children and also health needs of adolescents today? But let us recall what we have learned from the day one. Anyone else? మన 3 రోజుల క్లాస్ ఉండడం లేదు కదా. Let us have a recap of just the topics what we have learned from the day one. Uma Devi is there? Are you there, Uma Devi? Hello. Anyone else? Take the chance. Growth and development of health we have discussed, ma'am. Okay. Dimensions of health. Importance of health, foods and safety, ma'am. Okay. Still. And we have discussed about World Health Organization, what it has started. Okay. What are the different dimensions of health, Shraddha? Shraddha, are you there? Yes, ma'am. What are the different dimensions of health, ma'am? Mental health, ma'am. Physical health, mental health. I remember two, ma'am, mostly. And the other dimension? Any one of you? Physical dimension. Emotional dimension, mental spiritual dimension. Social dimension. Even the dimensions of health we have recalled. Now you tell me what are the determinants of health? Others. ఇప్పుడు వేరే వాళ్ళ ఛాన్స్ తీసుకోవాలి. శృతి, what are the different determinants of health? శృతి తూర్పు. Biological, ma'am. Are you Shruti? No, ma'am. Sirisha. Sirisha. Is Shruti there or is she left? Shruti T. Not there. Shweta. Are you there, Shweta? Shweta B. Yes, ma'am. Yes. What are the different determinants of health? మీకు గుర్తున్నవి చెప్పండి. మనం అన్ని హెడ్డింగ్స్ చెప్పుకుంటూ దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. Biological determinant. ఎస్ బయాలజికల్ డిటర్మినెంట్. స్టిల్ Behavioral, social culture. బిహేవియరల్ మంచి స్పష్టంగా చెప్పండి. బిహేవియరల్ అండ్ సోషియో కల్చరల్ కండిషన్స్. అది తప్పైనా రైట్ అయినా మీరు స్పష్టంగా చెప్పండి. ఎన్వైరన్మెంట్. స్టిల్ అదర్స్ టేక్ ద ఛాన్స్ నౌ. Socio-economic conditions. Socio-economic conditions లో we have discussed about 4 related issues pertaining to socio-economic conditions which can be treated as a determinant of health. Economic status and education, and we can say one more thing. and political system. They are going to determine the health of the individuals present in the society, in the community and in the country too. Uma Devi, are you there? Hello? Uma Devi, are you there? No, not there. మరి మీరు ఇలా లాగిన్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతే అటెండెన్స్ ఇవ్వాలని మీరు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది.
స్వాతి మేడంది కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. షీ విల్ నాట్ చెక్ వెదర్ ద స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆర్ నాట్ అని మీరు అనుకోకండి. నేను చెక్ చేస్తాను, స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నాను. మీరు పెట్టే అటెండెన్స్ కూడా నేను రిజిస్టర్ లో మెయింటైన్ చేస్తున్నాను. వన్ డే ఐ విల్ టెల్ యూ హౌ మెనీ డేస్ యూ హావ్ అటెండెడ్, హౌ మెనీ సెషన్స్ యూ హావ్ అటెండెడ్ రిగార్డింగ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అప్పుడప్పుడు నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మీ పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ కి సంబంధించి. ఓకే, మీరు సీరియస్ గా లాగిన్ అవుతే సీరియస్ గా క్లాస్ వినండి, లేదు అంటే ఇట్స్ నాట్ నెసెసరీ. ఓకే, నన్ను మాత్రం డిసీవ్ చేయకండి. మై హంబల్ రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్. ఇలా పేరు పిలిచి అడగడం ఎందుకు మిమ్మల్ని పేర్లు పెట్టి పిలవాల్సింది ఏంటంటే మీరు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి, అంతే. ఎవరైనా ఛాన్స్ తీసుకో చెప్పిన వాళ్ళు వద్దు అంటే అదర్స్ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్. మరి మీరు చిన్న పిల్లలు కాదు కదమ్మా, అఫ్ టు కాల్ బై యువర్ నేమ్స్ అనేది ఏమి ఉండదు, అవసరం లేదు. మీరు సొంతంగా ఎవరైనా ఒకరు లీడ్ తీసుకుని ఇనిషియేటివ్ తీసుకుని ఆన్సర్ చెప్పొచ్చు. ప్రతిసారి పేరు పెట్టే పిలవాలి అంటే అది ప్రాబ్లమెటిక్ అవుతుంది. ఫోకస్ దానిపైన పెట్టాల్సి వస్తుంది, ఎవరిని పిలవాలి ఏంటి అనేది. మనం స్మూత్ రన్నింగ్ కావాలి అని అంటే మీరు మీ ఫిజికల్ మెంటల్ ప్రెజెన్స్ రెండు ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఇలా మీరు నేను పిలిచినప్పుడల్లా మీరు రెస్పాన్స్ లేదు అంటే మీరు అక్కడ లేనట్టు. రైట్, మీరు సీరియస్ గా వినండి, సీరియస్ గా నేర్చుకోండి. అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ హెల్త్ సర్వీసెస్. వాట్ ఆర్ హెల్త్ సర్వీసెస్? Do we have access to any health services in the society? Yes, ma'am. Like give me an example. Give me an example. ఇవి కొన్ని మీకు తెలిసిన టాపిక్సే, ఈ ఇష్యూస్ అన్ని మీకు తెలిసినవే. మరి దాని నుంచి మీరు ఎగ్జాంపుల్స్ కూడా మీరు చెప్పగలరు. ఇలా మీరు చెప్పగలిగినవన్నీ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ లాగా అడుగుతుంటాను. వాట్ ఆర్ ద హెల్త్ సర్వీసెస్ వీఆర్ అవైలింగ్ ఫ్రమ్ ద సొసైటీ? ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఇస్ వెరీ గుడ్ హెల్త్ సర్వీస్ వీఆర్ అవైలింగ్ ఫ్రమ్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. దీంట్లో మరి ఎటువంటి హెల్త్ కేర్ మనకు వస్తుంది చెప్పండి, ఎటువంటి యాక్సెసిబిలిటీ ఉంది? Ma'am, nowadays for pregnancy ladies they are giving all the food and everything, ma'am. Okay, medication and free and food. Only medication and the treatment to pregnant ladies. Others are not availing any benefits from PHCs, primary health care centers, or any other health services. Even children, ma'am. Children up to 5 years age. Yes. Anganwadi centers, ma'am. Or each and every citizen have the accessibility to avail the opportunity to avail the service from the health care services or health service providers. All the free vaccination example, ఇక్కడ మన మెడికేషన్ ట్రీట్మెంట్ మెడికేషన్ కాదు, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వ్యాక్సిన్స్ టు. మరి ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ లేదంటే హెల్త్ సర్వీసెస్ ఎలా అర్థం చేయాలి పబ్లిక్ కి అంటే, irrespective of their socio-economic condition, they should be accessible to each and every citizen of the state or district or state or country. వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్ ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండేలా ఈ హెల్త్ సర్వీస్ మనం ప్రొవైడ్ చేయాలి. మనము అంటే గవర్నమెంట్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్. టు ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ పెరిఫరీ ఇట్ నీడ్ టు రీచ్ అవుట్. వాళ్ళ సోషల్ క్లాస్ ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరికి ఈ సర్వీస్ వెళ్లే రకంగా గవర్నమెంట్ నీడ్ టు టేక్ ద నెసెసరీ స్టెప్స్. ఈ యాక్సెసిబిలిటీ ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి. ఈ హెల్త్ కేర్ సర్వీస్ అనేది మనం ఎలా ఇవ్వాలి సిటిజన్స్ కి అని అంటే, మనకు యాక్సెసిబిలిటీ ఉండాలి. మన సోషల్ ఎకనామిక్ కండిషన్ ఏదైనప్పటికీ, మన సోషల్ స్టేటస్ ఏమైనప్పటికీ సొసైటీలో there should be accessibility to each and every citizen and there should be affordability too. ఏదైనా కొనుక్కునే పరిస్థితి ఉంటే అది మనము కొనగలిగే స్థాయిలోనే ఉండాలి. దే షుడ్ నాట్ బి ఆఫ్ హై కాస్ట్ ఆర్ టూ మచ్ కాస్ట్. తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉండే విధంగా మెడిసిన్స్ గానీ వ్యాక్సిన్స్ గానీ ప్రొవైడ్ చేయాలి. ఇలా అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ప్రతి ఒక్క సిటిజన్ కి ఇవ్వాలి. ఈ రకంగా హెల్త్ సర్వీసెస్ ఇన్ఫ్లుయెన్స్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ద పాపులేషన్.
Simply to say, health services are going to have a major impact in order to maintain the health of the population. The next is other factors. What are other factors? మనం ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ లో అనుకున్నాము. మనం ప్రొడక్ట్ సోషల్లీ అండ్ ఎకనామికలీ ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే వీ నీడ్ టు బి హెల్తీ. అవి absence of disease అనేదే కాదు, వీ హ్యావ్ టు బి ఫిజికలీ, మెంటలీ, సోషల్లీ healthy అని చెప్పుకున్నాము. At the same time, health is being recognized as a fundamental right. It is not only an individual concern, it is also a concern of the nations. It is also a concern of at the international level too. ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు other systems or the other factors also are responsible in order to maintain the health of the individuals అని అనుకున్నాము. మేజర్ గా ఎవరు హెల్త్ ఆఫ్ ద పాపులేషన్ గురించి స్ట్రైవ్ చేస్తారు చెప్పండి? అంటే ఏ సిస్టమ్ లేదంటే ఏ డిపార్ట్మెంట్ లేదంటే ఏ మినిస్ట్రీ హెల్త్ గురించి, హెల్త్ ని ప్రమోట్ చేయడం కోసం పనిచేస్తుంది? హెల్త్ డిపార్ట్మెంట్ మ్యామ్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ వెల్ఫేర్ పనిచేస్తుంది. మరి ఇక్కడ అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి నాట్ ఓన్లీ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, other departments, other ministries also need to work in order to maintain the health of the individual. Though health department is a direct factor which is going to influence the health of the individuals, other factors to chase, if you take food and agriculture, if you take industry, if you take education, if you take rural development, social welfare, all these factors and all these ministries are going to indirectly influence the health status of an individual. For example, let us take example of education. మరి ఎడ్యుకేషన్ అనేది MHRD లో వస్తుంది. ఈ మినిస్ట్రీ అవనివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద హెల్త్ ఆఫ్ ద ఇండివిజువల్స్? ప్రాపర్ మనకు మందులు ట్రీట్మెంట్ ఏమి ఇవ్వదు ఎడ్యుకేషన్. మరి మనకి ఎడ్యుకేషన్ ఏమి ఇస్తుంది? Ma'am, we have to educate the people to know what is what and all the vaccinations and all the what it is provided for them. Basic education they are going to receive. Employment opportunity to health. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. మనం చదువుకున్నాము అంటే మనకి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, తద్వారా పర్చేసింగ్ పవర్ వస్తుంది, వీ కెన్ మెయింటైన్ అవర్ హెల్త్. ఈ రకంగా అదర్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద హెల్త్ ద పాపులేషన్. ఇవన్నీ ఇండైరెక్ట్ సర్వీసెస్ ఇస్తాయి. అవన్నీ దే ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద హెల్త్ ఆఫ్ ద పాపులేషన్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు, ఇట్ ఈస్ మేజర్లీ కన్సర్న్ విత్ ద ప్రమోషన్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద పాపులేషన్. ఇప్పుడు మనం అదర్ ఫ్యాక్టర్స్ ఏవైతే చెప్పుకున్నామో లైక్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, ఈ సిస్టమ్స్ లేదంటే ఫ్యాక్టర్స్ ఈ రకంగా మనం మన యొక్క హెల్త్ ని మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఇఫ్ యూ టేక్ ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, మనం విద్యను అందిస్తే, ప్రజలను విద్యావంతులను చేస్తే, దే కెన్ have or get the employment and they are going to maintain the health of their families, at the same time health of the population. మరి ఎలా ఎడ్యుకేషన్ ఉంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం సఫర్ అవుతున్నాము, దాని నుంచి హౌ వీ కెన్ ఓవర్కమ్ అనేది తెలుస్తుంది విద్య ద్వారా. ఈ రకంగా ఈ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద హెల్త్ ఆఫ్ ద ఇండివిజువల్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ any doubts regarding health services and other factors? Ma'am, social welfare ఎట్లా చేస్తుంది మ్యామ్? ఇండైరెక్ట్ గా. What is social welfare? What is social welfare? NGOs, ma'am, support rural people or like providing other socially they support poor people or who are not able to earn something. Social welfare like. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ అంటే సామాజికంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్, నీడ్ టు ప్రొవైడ్ దమ్ విత్ దర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ యాక్సెసిబిలిటీ. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకుంటే సోషల్ వెల్ఫేర్ చేయడానికి we have established many schools like Gurukula schools, like SC welfare, ST welfare, BC welfare, minority welfare.
మరి ఇదంతా సోషల్ వెల్ఫేర్ కిందనే వస్తుంది. మరి ఇలా మనము వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి వీఆర్ ఎస్టాబ్లిషింగ్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేటింగ్ దెమ్. అలా సోషల్ వెల్ఫేర్ జరిగితే దే ఆర్ గోయింగ్ టు బి ఎడ్యుకేటెడ్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు అవైల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ meant for BCs, SCs, STs, deprived and underprivileged. They are going to raise the standard of living. Then they are going to maintain their health. In this way, social welfare is going to help the people. So, schemes and the programs suggested under social welfare is going to help the people to manage their health. Clear, Shirisha? Yes, ma'am. Yes. Thank you, ma'am. Next is health needs of children. Children అంటే ఎవరు? మీరు ఎవరిని పిల్లలు అంటారు చెప్పండి? Below 13. From the age of చిల్డ్రన్ మీకు ఎవరిని చెప్పారు? పిల్లలు అని ఎవరిని అనాలి? 3 to 12. ఇన్ఫాన్సీ స్టేజ్ ఎప్పటి నుండి? మనం మొదటి నుంచే రావాలి. ఇన్ఫాన్సీ స్టేజ్ ఎప్పటి నుండి స్టార్ట్? 0 to 2 years, ma'am. 0 to 2 years. 3 years. From 3 years to 3 years to 14 years, there are children. 3 to 11 years is child stage. like about 11 or 12 we treat them as children. 3 to 11 or 12. 13 to 19 is adolescent stage. Teenagers, adolescent stage అని అంటాము. మరి 3 to 11 or 12 ఉన్నటువంటి పిల్లలని మనం చిల్డ్రన్ అంటాము. అగైన్ దాట్ ఏజ్ గ్రూప్ ఈస్ బీన్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 2 ఏజ్ గ్రూప్స్, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ లేటర్ చైల్డ్హుడ్. మరి ఇటువంటి ఏజ్ లో ఉన్నటువంటి పిల్లల యొక్క ఆరోగ్య అవసరాలు ఏంటి అండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ విత్ రెస్పెక్ట్ టు ద ఏజ్ ఆఫ్ చైల్డ్హుడ్. మరి వీళ్ళ గురించి మనం ఎందుకు ఎక్కువ కన్సర్న్ చూపించాలి చెప్పండి. ఇన్ఫాన్సీ పక్కన పెట్టండి. ఇప్పుడు లైక్ చైల్డ్హుడ్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల యొక్క హెల్త్ గురించి వై వి నీడ్ టు స్ట్రెస్ అలాట్? They are vulnerable to disease of Lyme easily. ఫస్ట్ పాయింట్ ఇస్ దే ఆర్ వల్నరబుల్, అంటే వాళ్ళు రిస్క్ గ్రూప్ కింద వస్తారు. అండ్ ఇంకా దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. Immunity levels are low, ma'am. They nutrition should be 40% of the population first of all. 40% Nutrition factor also, ma'am. చైల్డ్హుడ్ స్టేజ్ పిల్లలు, ఇంకొకటి వాళ్ళు వల్నరబుల్ గ్రూప్, ఇంకొకటి చెప్పండి. అంటే వాళ్ళకంటే నాలెడ్జ్ ఉండదు మ్యామ్ హెల్త్ మీద, అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. దే కెనాట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ దెమ్సెల్వ్స్. ఓకే, ఇంకా ఎస్ మ్యామ్ Growth stage, ma'am. as it is a growing stage we need to have a great concern regarding their growth and development. Give nutrition, ma'am, for them. ప్రాపర్ న్యూట్రిషన్ ఎందుకు ఇవ్వాలి? బికాస్ దట్ ఈస్ ద Ma'am, they have less immunity power, ma'am. If they don't get proper nutrition, they will ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ ఇనఫ్ న్యూట్రిషన్. ఇంకా నేను మీకు క్లూ ఇచ్చాను, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ ఎన్ని డైమెన్షన్స్ లో జరుగుతుంది? ఇట్ ఈస్ మల్టీ mental, social development, mental, physical, all the development stages మొత్తం ఈ స్టేజ్ లోనే జరుగుతుంది మ్యామ్. సో దే నీడ్ టు హ్యావ్ మోర్ ఫుడ్ అండ్ ఆల్ న్యూట్రిషియస్ ఫుడ్ వాట్ దే నీడ్, అండ్ దే హ్యావ్ టు గ్రో ఇన్ ఏ గుడ్ అట్మాస్ఫియర్ టు హ్యావ్ ఎ మెంటల్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా పెరగలరో అంత ఆరోగ్యంగా మనం పెంచాలి అంటే వీ హ్యావ్ టు సప్లై దెమ్ విత్ గుడ్ న్యూట్రిషన్. ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నాట్ ఓన్లీ వీ కెన్ సీ ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ లేటర్ చైల్డ్హుడ్. అడల్ట్హుడ్ లో వచ్చేటటువంటి జబ్బులకి, రోగాలకి పునాది ఎక్కడ పడుతుంది అంటే డ్యూరింగ్ ద స్టేజ్ ఆఫ్ చైల్డ్హుడ్. ఇక్కడ ప్రాపర్ గ్రోత్, ప్రాపర్ డెవలప్మెంట్ లేకపోతే నెక్స్ట్ స్టేజ్ ఎఫెక్ట్ అవుతుంది. మనము ఎరిక్సన్స్ స్టేజెస్ చదువుకున్నాం కదా, డెవలప్మెంటల్ స్టేజెస్. ఒక స్టేజ్ లో
వాళ్ళ యొక్క డెవలప్మెంట్ బాగా లేకపోతే దాని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ స్టేజ్ కి కూడా పడుతుంది. ఇఫ్ ద ఏజ్ అండ్ స్టేజ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇస్ ప్రొడక్టివ్, then automatically the next stage will be productive. ఇప్పుడు ఇక్కడ కుంటు పడింది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద నెక్స్ట్ ఏజ్ అండ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ టు. మనం ఎరిక్షన్స్ 8 డెవలప్మెంటల్ స్టేజెస్ మీరు చదువుకున్నారు, గుర్తుందా మీకు? 8 డెవలప్మెంటల్ స్టేజెస్ ప్రపోజ్డ్ బై ఎరిక్సన్ సైకాలజీ. ఇలా మరి ఒక స్టేజ్ లో ఒక ఏజ్ లో ప్రాపర్ గ్రోత్ ప్రాపర్ డెవలప్మెంట్ ఉంటే దాని యొక్క ప్రభావము నెక్స్ట్ స్టేజ్ లో కూడా పడుతుంది. మరి ఇక్కడ సరిగా తినకపోతే దీని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ స్టేజ్ లో పడుతుంది. మరి అడల్ట్హుడ్ లో వచ్చే జబ్బులకి పునాది ఎక్కడ పడుతుంది, బేస్ ఎక్కడ ఉంటుంది అంటే చైల్డ్హుడ్ స్టేజ్ లోనే. మరి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేయాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ ఎ గ్రేట్ కన్సర్న్ రిగార్డింగ్ ద హెల్త్ ఆఫ్ ద పాపులేషన్ బిలాంగింగ్ టు చైల్డ్హుడ్ స్టేజ్. మరి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు, లెట్ us have a look into all the problems the children are going to face with and they have faced till today. First is low birth weight. దీన్ని మనం షార్ట్ ఫామ్ లో ఎల్బిడబ్ల్యూ అంటాం. లో బర్త్ వెయిట్ ఎలా వస్తుంది? ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంతసేపు డిస్కస్ చేసిన వాళ్ళు, డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా అదర్స్ హావ్ టు టేక్ ద ఛాన్స్. Because of the time of pregnancy, when the women don't take the nutritious food, the child will do. కొంచెం క్లారిటీ లేదు ఓం ప్రకాష్, కొద్దిగా గట్టిగా మాట్లాడండి. At the time of pregnancy, if the lady don't take the good food, the baby will born with low birth weight. But if the baby doesn't get enough nutrition, you said that we are going to have a baby of low birth weight. మరి ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది చెప్పండి? Is the baby responsible in order to have sufficient nutrition when it is in the womb of a mother? No, ma'am, it's mother's fault. Mother is responsible. It is nobody's fault, as to say, ma'am. But it is responsibility of mother to take nutritious food. మరి ఇక్కడ మదర్కి ఏమి అందలేదు చెప్పండి? మాల్ న్యూట్రిషన్ అక్కడ చైల్డ్ కి కాదు, ఫస్ట్ మదర్ హ్యాస్ ఫేస్డ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. మరి మాల్ న్యూట్రిషన్ ఎందుకు వచ్చింది మదర్ కి? తను సరిగా తినకపోతేనే బేబీకి ఫుడ్ సరిగా అందలేదు, తద్వారా లో బర్త్ వెయిట్ చైల్డ్ వచ్చింది. మరి ఈ మాల్ న్యూట్రిషన్ తో ఎందుకు ఈ ఉమెన్ సఫర్ అయింది? Because of economic problems, ma'am. సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంత అఫోర్డ్ చేయలేకపోతే, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ, ఈ 3 A's లేకపోతే ఉమెన్ ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ ఉమెన్ సఫర్స్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. సోషియో ఎకనామిక్ కండిషన్స్ చాలా రెస్పాన్సిబుల్. మన దగ్గర పర్చేసింగ్ పవర్ ఉంటే ఎందుకు అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్ కొనుక్కుంటేమో చెప్పండి. అలా మాల్ న్యూట్రిషన్ వల్ల లో బర్త్ వెయిట్ రావచ్చు. If the mother is suffering from any infections, we can have a child of low birth weight. Unregulated infertility too. Infertility అనేది చాలా ప్రాబ్లమ్ ఆఫ్ కన్సర్న్ అయిపోయింది, ఎస్పెషల్లీ ఇన్ ద అర్బన్ ఏరియాస్ వేర్ we are having a sedentary lifestyle, no physical activity and not concentrating on balanced diet. ఇవన్నీ చేయడం లేదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. దాన్ని రెగ్యులేట్ చేయలేకపోతున్నాం కాబట్టి తద్వారా ఈ 3 factors, malnutrition, infection and infertility, these 3 are interrelated and they are going to have an impact on the children who are going to be of low birth weight. మరి దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే, ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అమాంగ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్, వాట్ ఆర్ ద మెజర్స్ క్యాన్ వి టేక్? Ma'am, she should have a balance. Prevent. Ma'am, The lady, sorry, shall I speak, ma'am? Ma'am, not only during birth or the pregnancy time, women has to take care of their health and also the eating habits right from the beginning of their birth. I mean, they have to make them, because in future
there is a possibility of pregnancy, so they have to take nutritious food from day one and make themselves strong and capable of giving birth to child. Yes. ఇందాక నేను చెప్పిన పాయింట్ ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ కి రిలేట్ అవుతుంది. అడల్ట్హుడ్ లో సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ కి బేస్ ఎక్కడ ఉంటుంది అంటే చైల్డ్హుడ్ స్టేజ్ లో. ఫర్ దాట్ పర్పస్ వీ హ్యావ్ టు ట్రీట్ ద చిల్డ్రన్ హు ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ లైక్ 0 to 11 years. వీ హ్యావ్ టు ప్రొవైడ్ దమ్ విత్ ఇనఫ్ న్యూట్రిషన్. ఎందుకంటే చైల్డ్హుడ్ స్టేజ్ లో ఉన్నటువంటి గర్లే ఈ సపోజ్ టు టేక్ అ డిఫరెంట్ రోల్ వెన్ షీ ఎంటర్స్ ద స్టేజ్ ఆఫ్ అడల్ట్హుడ్. దానికి ప్రిపేర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ సప్లై దెమ్ బ్యాలెన్స్డ్ డైట్. మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, ఫోకస్ చేస్తాం చూడండి, ఎస్పెషలీ విత్ రిలేటెడ్ టు గర్ల్స్. we take care of their health. As per our customs and traditions, we concentrate on the eating habits of the girls too, especially when they enter the stage of adolescence. కానీ అలా అప్పుడే మాత్రమే కాదు, వాళ్ళ day 1 నుంచి we have to have a focus on the health needs and also eating needs of children as well as adolescents children. ఇలా లో బర్త్ వెయిట్ ని మనం ఎలా అధిగమించవచ్చు అంటే హౌ క్యాన్ వి ప్రివెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్స్ ని అడ్రస్ ఉన్నటువంటి మదర్స్ ని వి నీడ్ టు ఐడెంటిఫై. ఎవరైనా మాట్లాడాలా చెప్పండి. Yeah, madam. According to me, the main problem is doctors, madam. They don't prefer to tell that how to take food. They give simply medicines, madam. Medication. Many are depending on the medicines. So that is also the main factor. అంటే ఫుడ్ పైన ఫోకస్ చేయండి అని చెప్పడం లేదు, చేయకుండా జస్ట్ మెడిసిన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. మెడికేషన్ మీద. Medicines also damaging the growth of children. Actually, the mother is having all the essential vitamins, all the essential nutrients in her body, like all the essential nutrients in her body. మన సప్లిమెంట్స్ అవసరమే లేదు. డాక్టర్ సప్లిమెంట్స్ ఇచ్చింది అంటే వీఆర్ ల్యాక్ ఆఫ్ ఆల్ దోస్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని అర్థము. ఎట్ ద సేమ్ టైం డాక్టర్ నీడ్ టు ప్రిస్క్రైబ్ ద మెడిసిన్. ఖచ్చితంగా సప్లిమెంట్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ పర్టికులర్ లేడీలో ఆ డెఫిషియన్సీ ఉంది కాబట్టి. దాన్ని అధిగమించడానికి షీ కెన్ ప్రిస్క్రైబ్. కాకపోతే ఫుడ్ పైన కూడా ఫోకస్ చేయమని ఎడ్యుకేట్ చెయ్యాలి పబ్లిక్ ని. మన ఈ హెల్త్ సర్వీసెస్ ని మనం అవైల్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు, దానికి ఎడ్యుకేషన్ కావాలి. ప్రతి ఒక్కరికి దాని హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ ఇండైరెక్ట్లీ ఈస్ గోయింగ్ టు influence the health of the individual. Yes, doctors also need to suggest the woman to take care of their diet too. At-risk mothers ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ మాల్ న్యూట్రిషన్ నుంచి వాళ్ళను కాపాడాలి అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి విటమిన్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని we have to recognize and supplement them with the essential supplements like calcium and folic acid tablets. Regularly we see. దీనికోసం ICDS సర్వీసెస్ కూడా మనకున్న ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. అందులో మదర్స్ కి దే ఆర్ గోయింగ్ టు గివ్ టాబ్లెట్స్ టు. At the same time giving them nutritious diet, they are focusing on giving tablets too. At the same time post delivery care కూడా బాగా ఉండాలి. And the next is malnutrition. ఇందాక లో బర్త్ వెయిట్ లో మనం మాల్ న్యూట్రిషన్ ఆఫ్ మదర్ గురించి చూసాము. హియర్ మాల్ న్యూట్రిషన్ ఆఫ్ ద చిల్డ్రన్. దెన్ ఎప్పుడు మీరు పిల్లలు మాల్ న్యూట్రిషన్ తో సఫర్ అవుతున్నారు అని అనుకుంటారు చెప్పండి. When they don't have proper economic development, ma'am. ఇప్పుడు పుట్టారు పిల్లలు, ఇందాక మదర్ రూమ్ లో ఉండింది టీచర్స్. ఇప్పుడు చిల్డ్రన్ గురించి మనం మాల్ న్యూట్రిషన్ ఆఫ్ ద చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడు మీరు అండర్ నరిష్డ్ ఆర్ మాల్ నరిష్డ్ చిల్డ్రన్ అని అంటారు వాళ్ళని చూసి. మదర్ ఫీడింగ్, They are underweight. When they are not active, madam. The growth is not in correct proper way, madam. Crawling or walking. At which time they have to walk. If they are not do all these things, we have to observe they are suffering from some
malnutrition, ma'am. Maybe they are physically fit, ma'am. ఫిజికల్ ఫిట్ లేకపోతే ఇఫ్ యూ టేక్ మంత్స్ బేబీస్ health condition also, ma'am. వాళ్ళు మైట్ మనకు ఉంది ఒకే ఒక ఇండికేషన్ ఏంటి, మంత్స్ బేబీస్ అయితే మీరు చెప్పినట్టు మాట్లాడరు, ఆడరు, దుంకరు. ట్రిపుల్ ఆఫ్ దేర్ మంత్ బర్త్ ఉండాలి మ్యామ్ 1 year లోపల. We check only weight. We concentrate only on weight during the first few months of the life of a child. మరి అప్పుడు అండర్ నరిష్డ్ అని మీరు ఎలా చెప్పగలరు అంటే బై రికగ్నైజింగ్ దేర్ వెయిట్. మరి దానికి ప్రాబ్లం ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా లేదు అని, మదర్ ఫీడింగ్ సరిగా లేదు అని. అందుకే మనకు రాసి పెడతారు చూడండి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మస్ట్ బి డన్ ఫర్ అట్లీస్ట్ 4 or 6 months ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఎ చైల్డ్. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కూడా మెనీ NGOs have been doing it. at the same time డాక్టర్స్ అండ్ నర్సెస్ too. ఇలా వాళ్ళ హెల్త్ పైన ఫోకస్ పెట్టాలి. వాళ్ళు మాల్ న్యూట్రిషన్ ఆర్ మాల్ నరిష్డ్ ఆర్ అండర్ నరిష్డ్ అని ఎప్పుడు అంటామంటే వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్, వాళ్ళ యొక్క మెంటల్ డెవలప్మెంట్, ఇప్పుడు చైల్డ్హుడ్ స్టేజ్ వచ్చి చూస్తే అక్కడ మీకు మెంటల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్స్ అన్నిటినీ కనుక మీరు రికగ్నైజ్ చేస్తే మీకు తెలిసిపోతుంది వాళ్ళ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ కి, వాళ్ళ ఫుల్లెస్ట్ పొటెన్షియల్స్ కి వాళ్ళు ఎదగలేకపోతే వాళ్ళు మాల్ న్యూట్రిషన్ తో సఫర్ అవుతున్నట్టు. అంటే ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ సరిగా లేకపోతే వాళ్ళు ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళు సరిగా తినటం లేదు అని. మరి తినటం లేదు అనడానికి మనకు 2 రకాలైనటువంటి మాల్ న్యూట్రిషన్ ఇక్కడ కనబడుతుంది. వన్ ఇస్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అండ్ సెకండ్ ఇస్ మైక్రో న్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్. మరి ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటే చెప్పండి, పేరులోనే ఉంది. ఇక్కడ ఎక్కువగా ప్రోటీన్ డెఫిషియన్సీ. They are not consuming good protein food, ma'am, like dal or like dairy products. ఇంతక కన్జ్యూమ్. ఇప్పుడు మదర్ సరిగా కన్జ్యూమ్ చేయకపోతే, ఇఫ్ ద మదర్ ఈజ్ అండర్ నరిష్డ్ ఆర్ మాల్ నరిష్డ్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బేబీ ఆఫ్ లో బర్త్ వెయిట్. లో బర్త్ వెయిట్ జరిగింది అంటే అక్కడ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ కనబడుతుంది. పుట్టిన తర్వాత పిల్లలు మాల్ న్యూట్రిషన్ తో సఫర్ అవుతున్నారు అంటే మనము ప్రోటీన్ రిచ్ డైట్ పిల్లలకి ఇవ్వడం లేదు అని. తద్వారా ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్స్ రెస్ట్రిక్ట్ అవుతున్నాయి అని. సమ్ టైమ్స్ వీ కెన్ ఆల్సో సీ mortality rate in children too because of protein energy malnutrition. డెత్స్ కూడా సంభవిస్తాయి. ఈ ప్రాబ్లం ఇప్పుడు అంతగా లేదు, అవేర్నెస్ పెరిగింది. నెక్స్ట్ ఇస్ మైక్రో న్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్. వాట్ ఈస్ మైక్రో న్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్? న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ కనబడుతుంది. మరి ఏ విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ మనం ఎక్కువగా వింటామో చెప్పండి. B12, విటమిన్ ఏ, ఎస్పెషల్లీ విటమిన్ ఏ. మీరు చెప్పినట్టు విటమిన్ బి, విటమిన్ ఏ ఇటువంటి డెఫిషియన్సీ ఉంటే కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్స్ తో పిల్లలు సఫర్ అవుతారు. మినరల్స్ వచ్చేసి కాల్షియం, ఐరన్ అండ్ జింక్. ఇటువంటి డెఫిషియన్సీస్ ఉంటే, ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అనమిక్ అయిపోతారు పిల్లలు. అనమిక్ అయిపోయారు అంటే ఫిజికల్ డెవలప్మెంట్ సరిగా ఉండదు, తద్వారా మెంటల్ డెవలప్మెంట్, తద్వారా సోషల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ ద డెవలప్మెంట్స్. ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యాలెన్స్డ్ డైట్ ఆఫ్ చిల్డ్రన్. ఇలా విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా వాళ్ళు ఏదో ఒక డెఫిషియన్సీ డిజార్డర్స్ తో, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్స్ తో పిల్లలు సఫర్ అవుతారు. ఇవన్నీటి కూడా మనము కేర్ తీసుకోవాలి. ఇప్పుడు విటమిన్ ఏ లేకపోతే బ్లైండ్నెస్ వస్తుంది అని అంటాం. ఇట్ ఇస్ ప్రివెంటబుల్. విటమిన్ ఏ సిరప్ లాగా కూడా డ్రాప్స్ కూడా వేస్తారు. అలా మరి డ్రాప్ సప్లిమెంట్ కి వెళ్లే బదులు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద న్యాచురల్లీ అవైలబుల్ ఫుడ్. నెక్స్ట్ ఇస్ ఇన్ఫెక్షన్స్ అండ్ పారాసైటిక్ డిసీజెస్ ఆర్ పారాసైటోసిస్. ఏంటి ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి చెప్పండి? ఆర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ అంటే తెలుసు, బ్యాడ్ న్యూట్రిషన్ అంటే సరైన విధంలో మనము న్యూట్రిషన్ పైన మనము ఆధారపడడం లేదు కాబట్టి. ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి మీరు డెఫినేషన్ చెప్పాలి. When our body is not properly reacting to the other agents, what it is entering into our body.
when a foreign body enters our body and causing something in our body, it is nothing but an infection. A foreign agent, if it, whether it may be a bacterium or it may be a virus or anything else, if it comes into contact with our body and causes some or the other disease, then it can be treated as an infection. Infection అనేది నెగిటివ్ టర్మినాలజీ. ఇప్పుడు మనం కూడా ఒక ఇన్ఫెక్షన్ తోని సఫర్ అవుతున్నాం చూడండి. ఇది పాండమిక్ ఇన్ఫెక్షన్ అవునా కాదా? సఫర్ అవుతున్నామా లేదా? Which has no treatment, which has no medicine or which has no vaccine. మరి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేదంటే పారాసైటిక్ డిసీజెస్ ఉన్నాయి, మీరు ఏమైనా కొన్ని చెప్పగలరా? ఎస్పెషల్లీ బ్లీడింగ్ చైల్డ్హుడ్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీజల్స్ అంటే ఏంటి చెప్పండి? Mums, ma'am, they have throat. No, not mums. మీజల్స్ అంటున్నాను నేను. కొన్ని గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా చైల్డ్హుడ్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఇటువంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు అంతగా లేదు కానీ మనం ఇది వరకు ఫ్యూ డికేట్స్ బ్యాక్ వి హావ్ సఫర్డ్ ఎ లాట్. మరి మీజల్స్ స్మాల్, మీరు జబ్బులు చెప్తున్నారు, మీజల్స్ అంటే ఏంటని నేను అంటున్నాను. అవి ఇట్లా చిన్న చిన్న దుద్దుల్లాగా వస్తాయా మేడం? అవి అమ్మవారు అంటాం కదా, తట్టు అని అంటాము. వైరల్ డిసీజెస్ ఇవన్నీ వైరల్ డిసీజెస్. మీజిల్స్ అయినా చికెన్ పాక్స్ అయినా వైరల్ డిసీజెస్. దీని చిన్నమ్మవారు అంటారు, మీజిల్స్ ని చికెన్ పాక్స్ ని పెద్దమ్మవారు అంటారు. ఇక్కడ ఇచ్చి బ్లిస్టర్స్ కాస్త చిన్నగా ఉంటాయి, చికెన్ పాక్స్ లో కాస్త పెద్దగా ఉంటాయి. దోస్ ఆర్ వెరీ ఇచ్చి. మరి ఇది సెల్ఫ్ ట్రీట్మెంట్ తోనే చాలా వరకు క్యూర్ అవుతుంది. కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ లోనే వీ కెన్ గో టు ది డాక్టర్. యూజువల్లీ వీ గో టు ది డాక్టర్. కానీ మన కస్టమ్స్ లో, మన ట్రెడిషన్స్ లో మనం ఏం చేస్తాము అంటే అసలు పిల్లల్ని బయటకే తీయము. ఇది కమ్యూనికేబుల్ డిసీజే మీజిల్స్ అండ్ ఇంకొకటి ఏంటి చెప్పాను, చికెన్ పాక్స్. నెక్స్ట్ వచ్చేసి పోలియో. వాట్ ఈస్ పోలియో? Is it a viral disease or a bacterial disease? Proper vaccine is not taken at the childhood. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అన్నప్పుడు మీరు వ్యాక్సిన్స్ గురించి చెప్పండి. నాకు ఇప్పుడు జబ్బుల గురించే చెప్పండి, రోగాల గురించే చెప్పండి. పోలియో is a viral disease caused by poliomyelitis virus. ద్వారా ఏమవుతుంది మనకి? may cause paralysis, ma'am. పారలైజ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, పారలైజ్ అవుతుంది, ఏదో కాలో చేయో ఇంకొకరు పోవడం అవుతాయి. దీన్ని 100% క్యూర్ చేయలేము కానీ మెడికేషన్ మే హెల్ప్, ట్రీట్మెంట్ మే హెల్ప్. రైట్? పోలియోమైలిటిస్ వైరస్. ఏ వైరస్, ఏం సిమ్టమ్స్, నోట్. అమ్మ ఎవరు అన్మ్యూట్ చేశారు? మీరు ఏమైనా చెప్పాలా? Ma'am, they have muted, ma'am. Continue, ma'am. ఓకే. పోలియో ఇక్కడ జబ్బు ఏంటి పేరు చెప్తే చాలు. పాజిటివ్ ఏజెంట్ అవసరం లేదు, సిమ్టమ్స్ అవసరం లేదు, మీరు ట్రీట్మెంట్ గురించి రాయాల్సిన అవసరం లేదు. ఈ చైల్డ్హుడ్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ తో, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు మనం మాట్లాడుకుంటున్నాము. మాల్ న్యూట్రిషన్, లో బర్త్ వెయిట్, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అండ్ పారాసైటిక్ డిసీజెస్. ఇక్కడ మనము బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటాము. ఎక్కువగా లీడింగ్ ఇన్ఫెక్షన్స్ ఏముంటాయి చైల్డ్హుడ్ స్టేజ్ లో, పిల్లలకు వచ్చే లీడింగ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి మనం మాట్లాడుకుంటున్నాం. పోలియో తర్వాత మనం ట్యూబర్క్యులోసిస్ కూడా బాగానే వచ్చింది. పోలియో వైరస్ ద్వారా వస్తుంది అంటున్నారు. ఆ వైరస్ ఎలా వస్తుంది? అంటే ఇది పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్, సాయిల్ లో కూడా ఉండొచ్చు. పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్. ఇది ఫుడ్ అండ్ వాటర్ బోర్న్ కూడా ఉంటుంది. అంటే ఇన్ఫెక్టెడ్ ఫుడ్ అండ్ వాటర్ నుంచి కూడా పర్సన్ కి వస్తుంది, లేకపోతే వచ్చినటువంటి పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి కూడా ఈ వైరస్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే, వ్యాక్సిన్స్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా వస్తుంది అని అంటారు. అంటే అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ.
అది ఇప్పుడు మనము పోలియో వ్యాక్సిన్ ఇవ్వకుండా ఏ చైల్డ్ ని పెడుతున్నాం చెప్పండి? ఎస్ వీఆర్ నాట్ అంత నెగ్లెక్ట్ చేయట్లేదు వ్యాక్సిన్స్. ఈ ప్రాబ్లమ్ సివియర్ గా అయినప్పుడు మనకు పోలియో వ్యాక్సిన్ వచ్చేసింది, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అని ఓపీవీ అంటాము. మీ పిల్లల యొక్క కార్డ్ ఏదైనా ఉంటే అందులో చూడండి ఓపీవీ. ఎస్ మ్యామ్. ఓరల్ పోలియో వ్యాక్సిన్. పోలియో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అంటే ఆ వైరస్ అంతా కామన్. ఆ వైరస్ అప్పుడు ఇప్పుడు మనకి ఇలాగా ఇప్పుడు కరోనా వచ్చింది, అలాగనే అప్పుడు దీన్ని టైం నడిచింది పోలియో వైరస్ యొక్క టైం. అప్పుడు బాగా స్ప్రెడ్ అయింది, చాలా మంది పారలైజ్ అయ్యారు. ఈ ప్రాబ్లమ్ తో కంట్రీ, నాట్ ఓన్లీ ద కంట్రీ, వరల్డ్ వైడ్ సఫర్ అయ్యారు. దానికి పోలియో వైరస్ వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం కంప్లీట్ గా ప్రివెంట్ చేయగలిగే స్థితిలో ఉన్నాము. కాకపోతే మనం ఇమ్యూనైజ్ చేయాలి. ఇమ్యూనైజ్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ఇట్. అంటే మనం మళ్ళీ పోలియో వైరస్ తో కాంటాక్ట్ లోకి రాము అనేది ఉండదు. మన వ్యాక్సిన్ కనుక మనం తీసుకుంటే వీ కెన్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ యాంటీజెన్. పోలియో వైరస్ యాంటీజెన్ కి సంబంధించి మనము ప్రతిరక్షకాలను మన బాడీలో ప్రొడ్యూస్ చేయగలిగే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అని అంటే మనం ఎప్పుడైతే వ్యాక్సినేషన్ తీసుకుంటాము. అసలు వైరస్ అనేది ఉండదు అని కాదు, వైరస్ ఉంటుంది, మనం దాన్ని కాంటాక్ట్ లోకి వస్తాము. వచ్చినంత మాత్రాన మనకు జబ్బు రాదు. ఎందుకనంటే మన బాడీ ఆటోమేటికలీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి కోసమే వీఆర్ నౌ స్ట్రగ్లింగ్ అలాట్, స్ట్రైవింగ్ అలాట్. కరోనాకి కూడా వ్యాక్సిన్ వస్తే వీ కెన్ ప్రివెంట్ దట్ డిసీజ్ అని చాలా స్ట్రగుల్ చేస్తున్నాము. ఇజ్ ఇట్ క్లియర్ రిగార్డింగ్ పోలియో వ్యాక్సిన్? ఎస్ మ్యామ్. వస్తాము, అన్ని వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ లేదా ఉంది. ఎందుకు దానికి మనము ప్రివెంట్ చేయగలుగుతున్నాము? ఎందువలన అంటే బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఇలా ఇటువంటి డిసీజెస్ ని మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతున్నాము అంటే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల. ఇప్పుడు డిపిటి ఉంటుంది, డిప్టీరియా, పర్టూసిస్ అండ్ టెటనస్. ఇది చైల్డ్హుడ్ లో వచ్చేటటువంటి టెటనస్ థ్రోట్ ని బాగా, నోస్ ని, థ్రోట్ ని బాగా సివియర్ గా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఒక స్టిక్కీ లేయర్ ఫామ్ అవుతుంది గొంతులో. ఇలా మజిల్ స్టిఫ్నెస్ కూడా చూస్తాము పిల్లల్లో. ఇది ఇప్పుడు ఇవంతగా లేవు. ఎందుకు లేవు అని అంటే పిల్లల్ని మనము ఇమ్యునైజ్ చేస్తున్నాము, వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. డిపిటి వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్, ఎంఎంఆర్ వ్యాక్సిన్, ఈ మూడు మీరు వినే ఉంటారు. ఎవరైనా పిల్లలకి ఇప్పించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండే ఉంటుంది. ఐడియా ఉందా మా డిపిటి వ్యాక్సిన్? డిప్టీరియా, పర్టూసిస్ అంటే ఊపింగ్ కఫ్ అని అంటాము. బాగా దగ్గు వస్తుంది, ఊపు సౌండ్ కూడా వస్తుంది. అటువంటి సౌండ్ వచ్చేటటువంటి దగ్గు అది. అది నేసల్ కంజెషన్ ఉంటుంది, కఫ్ ఉంటుంది, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి పర్టూసిస్ కి, డిప్టీరియాకి, టెటనస్ కి కలిపి ఒకటే మనము వ్యాక్సిన్ ఇస్తాము. ఇట్ ఈస్ అ ట్రైవలెంట్ వ్యాక్సిన్. ఆ మూడింటికి కలిపి ఒక వ్యాక్సినేషన్. పోలియోకి ఓపీవీ ఇస్తాము, ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తాము. మీజిల్, మమ్స్ అండ్ రుబెల్లా గురించి ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తాము. ఈ వ్యాక్సినేషన్ ఎందుకు ఇస్తాము అంటే పిల్లలకి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి, స్టాప్ చేయడానికి వ్యాక్సినేషన్ ఇస్తాము. కాకపోతే ఆ ఏజ్ లో వాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్, యాక్సిడెంట్స్ అండ్ పాయిజనింగ్. వాట్ ఆర్ యాక్సిడెంట్స్? వాట్ ఈస్ అన్ యాక్సిడెంట్? అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. ఎవరైనా కావాలని యాక్సిడెంట్ అవ్వాలని కోరుకుంటారా, లేకపోతే ఆ దిష్టిగా వాళ్ళు బిహేవ్ చేస్తారా చెప్పండి? అది సడన్ గా అనుకోకుండా జరిగిపోతుంటుంది. బట్ యాక్సిడెంట్స్ అంటాము. యాక్సిడెంట్స్ మరి పిల్లలకి ఎటువంటి యాక్సిడెంట్స్, ఎటువంటి పాయిజనింగ్ జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి చెప్పండి ఆ చైల్డ్హుడ్ స్టేజ్ లో? Not only children, even young adults are also vulnerable regarding accidents and poisoning. మరి మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాలి యాక్సిడెంట్స్ కి. During playing and during that time they get. During playing, what will happen during playing? We have to always keep an eye on madam. We have to keep an eye. కానీ ఏం జరుగుతుంది వాళ్ళకి? యాక్సిడెంట్ ఏ రూపకంగా? ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్స్, ఫాల్స్ కూడా, మెట్ల మీద నుంచి పడిపోవడం, బ్రేకేజ్ ఆఫ్ హ్యాండ్స్, టాడ్లర్స్, వాకర్స్, ఆ స్టేజ్ నుంచే మనం ఫాల్స్ చూస్తాం చూడండి. పిల్లలు పడిపోవడం, జారి పడిపోవడం, సైడ్ అయిపోవడం, ఇటువంటివన్నీ ఫాల్స్, బర్న్స్, ఫైర్ యాక్సిడెంట్స్.
పాయిజనింగ్ అండ్ డ్రౌనింగ్. వాట్ ఈస్ డ్రౌనింగ్? పాయిజనింగ్ అంటే మళ్ళీ మీరు ఫాల్స్ కి కర్డ్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్పారు. కిచెన్ లో ఏదో నైఫ్ తో ఆటలాడడం, అటువంటివి ఆడుకునేటప్పుడు దెబ్బలు తగిలించుకోవడం, ఇటువంటివన్నీ పడడం, జారి పడడం, ఏదైనా గోడెక్కి గోడల మీద నుంచి పడిపోవడం, ఇవన్నీ ఫాల్స్. బర్న్స్ వచ్చేసి ఏదైనా మంట మ్యాచ్ బాక్స్ తో ఆడడము, ఇటువంటివన్నీ బర్న్స్ కాజ్ చేసే ప్రమాదం ఉంటుంది. స్టవ్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్, స్టవ్ దగ్గర ఆడడము, ఇటువంటివన్నీ. నెక్స్ట్ పాయిజనింగ్ ఎలా జరుగుతుంది? మ్యామ్ ఓవర్ డోస్ ఆఫ్ ఎనీ మెడికల్ మెడిసిన్స్ కూడా పాయిజనింగ్ కి రీజన్. ఓకే, ఇంకా ఒక ఛాన్స్ తోనే పాయిజనింగ్ అవుతుందా పిల్లల్లో? అంటే స్నేక్ బైట్స్ అట్లా కూడా పాయిజనింగ్ జరగవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ బైట్స్ ఆర్ ఎనీ ఇన్సెక్ట్ బైట్స్ కూడా పాయిజనింగ్ రీజన్. పాయిజనింగ్ అవుతాయి. ఇంకా ఏదైనా తాగితే కూడా పాయిజన్ అవుతుంది. తెలియని మందులు తాగడము, ఎవరైనా పెద్దవాళ్ళ మందులు ఉంటే అవి తాగేయడము, టాబ్లెట్స్ ఉంటే అవి వేసేసుకోవడము, కిరోసిన్ ఉంటే కిరోసిన్ తాగేయడము, ఇటువంటివన్నీ పాయిజన్ అవుతాయి. దెన్ వాట్ ఈస్ డ్రౌనింగ్? వాటర్ లో పడిపోవడం. వాటర్ లో మనం రీసెంట్ గా శ్రీదేవిది, యాక్టర్ శ్రీదేవిది కూడా చూసాం కదా, షీ డ్రౌన్డ్. మరి అటువంటి డ్రౌనింగ్ కి పిల్లలు కూడా చాలా రకాలుగా బలి అవుతున్నారు. రెగ్యులర్లీ వి సీ ఇన్ ద న్యూస్ అండ్ ఆల్సో ఇన్ ద న్యూస్ పేపర్. బయట పెట్టినటువంటి హౌసెస్ లో పడిపోవడము, ట్యాంక్స్ లో, చిన్న ట్యాంక్స్ లో పడిపోవడము, ఇటువంటివన్నీ పిల్లలు యాక్సిడెంట్స్ అండ్ పాయిజనింగ్ తో సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్. లో బర్త్ వైట్, బోర్ బావిలో పడిపోవడము, ఇంకా అది రీసెంట్ గా బాగా చూస్తున్నాం. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది చెప్పండి? ఇవన్నీ హెల్త్ రిలేటెడ్ నెగ్లిజెన్స్ అనుకోవచ్చు మ్యామ్. పేరెంటల్ నెగ్లిజెన్స్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం బోర్ వేసిన వాళ్ళ నెగ్లిజెన్స్ కూడా ఉంది. We need to cover it. Behavioral problems. What are behavioral problems which will have their impact on the health of the children? Due to having bad like a group of people, they start like addicting to drugs or cigarettes. మ్యామ్ పేరెంట్స్ కూడా మ్యామ్ ఫ్యామిలీస్ ఇటువంటి పిల్లల్లో బాగా చూస్తాము. అంటే లైక్ పేరెంట్స్ లేనటువంటి ఫ్యామిలీస్ లో, సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో, అంటే అన్ని ఫ్యామిలీస్ లో, అన్ని సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ లో ఇలా జరగాలని కాదు, కానీ దే హ్యావ్ అన్ ఇంపాక్ట్. లేకపోతే ఆర్ఫన్స్ ని చేసేస్తే ఇటువంటి పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చూసి నేర్చుకోవడానికి అక్కడ ఎవరు లేరు, నేర్పించడానికి ఎవరు లేరు, ఇది తప్పు అని చెప్పడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇలా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఎస్పెషల్లీ ఇన్ ద చిల్డ్రన్ హు ఆర్ అబాండన్డ్ బై దర్ ఫ్యామిలీస్. ఇలా సివియర్ సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వీ కెన్ సీ. వాళ్ళ హెల్త్ గురించి కానీ, వాళ్ళ సోషల్ అడ్జస్ట్మెంట్ గురించి కానీ, వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ గురించి కానీ కేర్ తీసుకోవడానికి అక్కడ ఫ్యామిలీ అనేది లేదు, ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు లేరు. కాబట్టి దీస్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ అంటే ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో లేవా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే ఉన్నాయి, కానీ ఎక్కువగా కనిపించేది ఇటువంటి పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనపడతాయి. బిహేవియరల్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సోషల్ అండ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. మనము ఏమేం ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఫేస్ చేస్తారు అనేది చూసాము. లో బర్త్ weight, మాల్ న్యూట్రిషన్ చెప్పాలి, infections and parasitic infections and poisoning, behavioral problems. Now let us have a look at అదంతా కూడా మాల్ న్యూట్రిషన్ లో వస్తుంది. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అండ్ మైక్రోన్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్. మైక్రోన్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ లో మీరు విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ గురించి ప్రస్తావించారు. హెల్త్ నీడ్స్ ఆఫ్ అడలసెన్స్. మరి మామూలుగా మనం ఏమనుకుంటాము, మన డే టు డే లైఫ్ లో టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలు చాలా బలంగా ఉంటారు, శక్తివంతమైనటువంటి పిల్లలు. పెద్దగా పిల్లలు పెరుగుతున్నప్పటికీ మన డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు చూడండి, ఎక్కువ వల్నరబుల్ గ్రూప్ వచ్చేసి చైల్డ్హుడ్ స్టేజ్. వాళ్ళు కాస్త పెద్ద అయ్యారు అంటే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. ఇఫ్ ద చైల్డ్ అటైన్స్ ఏజ్ ఆఫ్ 5 or 7 or 8 డిపెండింగ్ అపాన్ ద ఇమ్యూన్ స్టేటస్ ఆఫ్ ద చైల్డ్, డాక్టర్ విల్ గైడ్ us. వాళ్ళు ఇంతవరకు వస్తే మీకు ఇంత సఫరింగ్ ఉండదు, ఇన్ని ప్రాబ్లమ్స్ రావు అని మనకు అప్పుడప్పుడు డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు చూడండి. ఇలా అడల్సెన్స్ స్టేజ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువగా
ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ తోనైతే సఫర్ అవుతున్నారో దానికి ఫుల్ స్టాప్ పడుతుంది అని మనం మన డే టు డే లైఫ్ లో అనుకుంటాము. వాళ్ళు చాలా శక్తివంతమైనటువంటి ఎనర్జెటిక్ గాయ్స్ అని అనుకుంటాము. కాకపోతే ఈ 10 to 19 years ఆర్ 13 to 19 years ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతారు. హెల్త్ రిస్క్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళు చూడడానికి ఎంత బలంగా కనిపించినప్పటికీ దెర్ ఆర్ మెనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. లెట్ us have a look into common problems suffered by the adolescents. First is, అంటే ఖచ్చితంగా ఇక్కడ జబ్బే రావని కాదు, వాళ్ళు ఎటువంటి రిస్క్ తో సఫర్ అవుతారు ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో అనేది లెట్ us have a look. Motor vehicle crashes including those caused by drinking and driving. ఇది మీరే చెప్పాలి. అంటే ఏంటి? ఇందాక లో యాక్సిడెంట్స్ అని, ఎందుకంటే అప్పుడు పిల్లలు బండి నడిపారు కాబట్టి వాళ్ళు చిన్న ఫాల్స్ తో సరిపెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ కదా. ఈ ఏజ్ వచ్చేటప్పటికి దే స్టార్ట్ డ్రింకింగ్. అంటే అందరూ అని నేను అనడం లేదు, తాగే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ తో యాక్సిడెంట్స్ కి లోన్ అయ్యే పిల్లలు కూడా వాళ్ళ హెల్త్ అలా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్, సబ్స్టెన్స్ యూస్ అండ్ అబ్యూస్. వాట్ ఈస్ అబ్యూస్? వాట్ ఈస్ సబ్స్టెన్స్ అబ్యూస్? అబ్యూస్ అంటే we have different kinds of abuses. అబ్యూస్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సెక్షువల్ అబ్యూస్. నాట్ ఓన్లీ దట్ we have physical, mental, emotional abuse too. ఎడ్యుకేషనల్ అబ్యూస్ కూడా ఉంటుంది. చాలా రకాలైనటువంటి అబ్యూస్ ఉంటుంది. ఇప్పుడు అంటే అబ్యూస్ అంటే మీరు ఏమన్నా అనుకుంటున్నారు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అబ్యూస్ యాక్చువల్లీ? సఫరింగ్ మ్యామ్. అబ్యూస్ జరిగితే we suffer. What is abuse? Without యూస్ కి క్వైట్ కాంట్రరీ. హెల్దీ యూస్ కి క్వైట్ అపోజిట్ మీనింగ్ అబ్యూస్. Disturbing. Without others' approval, creating like inappropriate touching or inappropriate creating problem for the other ma'am. Without their approval. రైట్. మరి అంటే ఇప్పుడు ఇక్కడ సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాము. అది తీసుకోకూడదు కానీ అడల్సెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు దే కన్జ్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎ డ్రగ్, ఇఫ్ దే స్టార్ట్ స్మోకింగ్, ఇటువంటి సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తో సఫర్ అవుతారు. మళ్ళీ ఇక్కడ సబ్స్టెన్స్ వచ్చేసి ఇప్పుడు మనము బాగా యాడ్స్ లో కూడా చూస్తున్నాము, టొబాకో ఆర్ డ్రగ్, ఇవన్నీ సబ్స్టెన్స్ అబ్యూస్ కింద వస్తుంది. వాళ్ళు రాంగ్ యూజ్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ చేస్తే మాత్రము ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ వన్ ఆర్ ద అదర్ హెల్త్ ఇష్యూ. నెక్స్ట్ స్మోకింగ్. వాట్ ఈస్ స్మోకింగ్? Tobacco. Consuming tobacco related products like BD or cigarette or any other things. ఇలా స్మోక్ చేస్తే which liberates smoke. వాళ్ళను యాక్టివ్ స్మోకర్స్ అని అంటాము. అంటే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు సిగరెట్ కాల్చుతున్నారు. మరి పాజిటివ్ స్మోకర్స్ ఎవరు చెప్పండి? వాళ్ళ పక్కలో అడల్సెంట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు పాజిటివ్ స్మోకర్స్. అంటే మనం డైరెక్ట్ గా ఆ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని కన్స్యూమ్ చేయకపోయినా పర్వాలేదు, మనం ఇండైరెక్ట్ గా వీఆర్ టేకింగ్ ఇన్. ఇండైరెక్ట్ గా కూడా చాలా పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ అదర్ ఎయిల్మెంట్స్. ఇలా స్మోకింగ్ ద్వారా దే ఆర్ గోయింగ్ టు స్పాయిల్ దర్ హెల్త్, అట్ ద సేమ్ టైమ్ ద హెల్త్ ఆఫ్ ద అదర్ ఇండివిజువల్స్ టు. ఆల్కహాలిజం. అడల్సెంట్ స్టేజ్ లో పిల్లలు ఇటువంటి సబ్స్టెన్స్ అబ్యూస్ వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం వల్ల హౌ దే ఆర్ గోయింగ్ టు సఫర్ అండ్ వాట్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ వీ సీ ద అడల్సెంట్స్ సఫర్ ఇన్ దట్ పర్టికులర్ ఏజ్. నౌ వీఆర్ డిస్కసింగ్ ఆల్కహాలిజం. అంటే కన్స్యూమింగ్ ఆల్కహాల్. మరి ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? The lungs will damage and the health also will. Liver gets damaged. లివర్ గెట్స్ డ్యామేజ్. అది విటమిన్ బి ని కూడా మొత్తం గ్రాస్ప్ చేసేస్తుంది. అంటే విటమిన్ బి డెఫిషియన్సీ కూడా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేటటువంటి పర్సన్స్ లో విటమిన్ బి డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది. అది విటమిన్ బి డెఫిషియన్సీ వస్తే మనకు కాంప్లెక్స్ విటమిన్ బి ఉన్నాయి,
మరి వాటన్నిటి వల్ల ఏమేమి విటమిన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్స్ రావాలో అవన్నీ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఆల్కహాల్ తీసుకుంటే ఇట్ స్టన్స్ ద గ్రోత్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివిటీని కూడా స్టాప్ చేస్తుంది. మరి దానికి కూడా యూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ద ఇండివిజువల్. నెక్స్ట్ ఇస్ ఎస్టిఐస్ ఆర్ STDs అని అంటాము, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ HIV, గనేరియా. ఇటువంటివన్నీ కూడా ఇఫ్ ద అడలసెంట్స్ ఇండల్జ్ ఇన్ అన్సేఫ్ సెక్స్ ప్రొసీజర్స్ దెన్ దే ఆర్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. Unplanned pregnancies too, especially in the teenage. If the adolescents have an unplanned pregnancy, they are going to also suffer from many problems. Suicide. What is suicide? End their life by themselves. causing harm to ourselves. ఇక్కడ ఎవరు చంపడం లేదు, వాళ్ళకి వాళ్ళే చనిపోతున్నారు. చూడండి, మనం రోజు ఒకటైనా వింటాం ఈ న్యూస్, ఆత్మహత్య. మరి అడలసెంట్ స్టేజ్ లో వాళ్ళకి ఫికల్ మైండెడ్ ఉంటుంది. ఆ స్టేజెస్ స్ట్రెస్ అండ్ స్ట్రామ్ అంటాము, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సోషల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ మెనీ డౌట్స్ రిగార్డింగ్ దర్ హెల్త్, మెనీ డౌట్స్ రిగార్డింగ్ దర్ డెవలప్మెంట్, మెనీ డౌట్స్ రిగార్డింగ్ దర్ ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్ జరుగుతాయి. కాబట్టి అటువంటి ఏజ్ లో వాళ్ళు ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ తో, వాళ్ళు సఫర్ అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ తో వాళ్ళు ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆర్ అడ్వర్స్ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానికి పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరము. నెక్స్ట్ ఇస్ హోమిసైడ్. ఈ సూసైడ్ అంటే, ఇప్పుడు సూసైడ్ అంటే మనమే చనిపోవడం, ఏదో ఒకటి ఉరి వేసుకోవడము, లేదంటే ఏదైనా పాయిజన్ తీసుకోవడము. సో హోమిసైడ్ అంటే ఇఫ్ యు ఆర్ కిల్లింగ్ ద అదర్ పర్సన్ ఇట్ ఇస్ కాల్డ్ as a homicide. మరి ఇది కూడా క్రైమే, ఇది కూడా తప్పే. మన మెంటల్ అడ్జస్ట్మెంట్ సరిగా లేకపోతే, బ్యాలెన్స్ సరిగా లేకపోతే దెన్ వీఆర్ గోయింగ్ టు కమిట్ దట్ పర్టికులర్ క్రైమ్. ఇలా ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అడల్సెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు సఫర్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి చాలా ముఖ్యమైనది, వీ షుడ్ హ్యావ్ know it also, nutritional deficiencies and eating disorders. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ద్వారా ఎటువంటి ప్రాబ్లం వస్తుంది చెప్పండి? అంటే అడలసెంట్ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది అంటే ఎటువంటి ప్రాబ్లం వస్తుంది? mental and we can judge them that they are suffering from the problem of malnutrition. Ante they are depending upon bad nutrition, they are not at all concentrating on balanced diet అనేది వస్తుంది. మరి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అన్ని వాళ్ళలో కనపడతాయి. విటమిన్ ఏ డెఫిషియన్సీ, విటమిన్ బి డెఫిషియన్సీ, అన్ని డెఫిషియన్సీలు, ఐరన్ డెఫిషియన్సీ ఉంటాయి, బ్లడ్ తక్కువ ఉంటుంది, ఇలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వాళ్ళలో కనపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ సఫరింగ్ ఫ్రమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఈటింగ్ డిజార్డర్స్ ని కూడా మనము పిల్లల్లో చూస్తాము. ఈటింగ్ డిజార్డర్స్, వాట్ ఈస్ అన్ ఈటింగ్ డిజార్డర్? Eating too much or eating very less? Eating too much or eating very less. If you eat too much, what will happen? Obesity వస్తుంది. మరి ఈటింగ్ టూ లెస్, what will happen? Problem we are going to suffer with. ఈటింగ్ డిజార్డర్ లో మనం చెప్పుకోవాల్సినవి 3 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ఒబేసిటీ. ఇఫ్ వి ఈట్ టూ మచ్ దెన్ ఆర్ ఇఫ్ వి ఈట్ హ్యావ్ ద డైట్ ఇర్రెగ్యులర్లీ at irregular intervals, then we may face the problem of obesity. మరి ఇంకొక డిజార్డర్ వచ్చేసి అనోరెక్సియా నర్వోసా. దీని ఒబేసిటీ అని కూడా అని మీ బుక్ లో ఇచ్చారు, కానీ దిస్ ఈజ్ హ్యావింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఫ్రమ్ హ్యావింగ్ ద ఒబేసిటీ. ఈ నర్వోసాలో, అనోరెక్సియా నర్వోసాలో వాళ్ళు ఏం చేస్తారు అంటే దే ఆర్ వెరీ కాన్షియస్ అండ్ కాషియస్ అబౌట్ దర్ వెయిట్. వాళ్ళు చాలా తక్కువ తింటారు. ఎందుకంటే మేము వెయిట్ పుట్ ఆన్ అవుతాము అని. మరి తక్కువ తినడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ వాళ్ళు డిస్టార్టెడ్ బాడీ స్ట్రక్చర్ వస్తుంది. అంటే ఉండాల్సినంత వెయిట్ ఉండరు, ఉండాల్సినటువంటి బాడీ స్ట్రక్చర్ ఉండదు. ఇట్ గెట్ డిస్టార్టెడ్.
ఎందుకు అంటే వాళ్ళు సఫిషియంట్ డైట్ కన్జ్యూమ్ చేయడం లేదు కాబట్టి. ఇలా ఈ నర్వోసాతో సఫర్ అవుతున్నటువంటి పిల్లలు, అడల్సెన్స్ పిల్లలు ఏం చేస్తారు అంటే చాలా తక్కువ తింటారు. ఎందుకు తక్కువ తింటారు అంటే వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతామనే భయం ఎక్కువగా ఉంటుంది. ఈ తక్కువ తినడం వల్ల ఏమవుతుంది అంటే దే ఆర్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ అగైన్ మాల్ న్యూట్రిషన్. మరి మాల్ న్యూట్రిషన్ ఉంటే మళ్ళీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్స్, మళ్ళీ మనం డాక్టర్ దగ్గర పోవాలి దాన్ని రెక్టిఫై చేయాలి అంటే. ఇక్కడ టాక్ థెరపీ ఇస్తారు ఎక్కువగా డాక్టర్స్. అది ఎందుకు అనంటే ఇది ఇన్ఫెక్షన్ కాదు, పారాసైటిక్ డిసీజ్ అసలే కాదు. ఇక్కడ పాజిటివ్ ఏజెంట్ ఏమీ లేదు. పాజిటివ్ ఏజెంట్ ఇస్ అ పర్సన్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ మెంటల్ ఇంబ్యాలెన్స్ ని మనం తీసేయాలి. దానికోసం సైకాలజిస్టులు అవసరపడతారు, టాక్ థెరపీ ఇస్తారు. అంటే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మీరు ఏం కాదు, యూ హ్యావ్ టు ఈట్, మీరు ఉండాల్సినంత వెయిట్ లేరు అని వాళ్ళను సైకలాజికల్ గా వీ హ్యావ్ టు మేక్ దెమ్ adjust to overcome the problem of malnutrition. Psychologists need to help the adolescents. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి అది మీరు బుక్ లో ఇవ్వలేదు కానీ అనోరెక్సియా బులిమియా అంటాము. మరి అనోరెక్సియా బులిమియా అనే ప్రాబ్లం లో మనం ఏం చూస్తాము అని అంటే వీళ్ళు కూడా చాలా కాన్షియస్ గా ఉంటారు. దే ఆర్ వెరీ కాన్షియస్ రిగార్డింగ్ దర్ వెయిట్ గెయిన్. మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ నర్వోసాల్లో ఉన్నటువంటి అడల్సెన్స్ మాదిరిగా కాదు, వీళ్ళు ఆపుకోలేరు, వీళ్ళు తినేస్తారు. దే కన్జ్యూమ్ ఓవర్లీ. మరి కన్జ్యూమ్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ వస్తుంది అని భయంతో దే గో ఫర్ ఓవర్ ఎక్సర్సైజింగ్. ఎక్సర్సైజ్ చాలా చేస్తారు, ఎందుకంటే అదంతా కరిగిపోవాలి. కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకూడదు, ఎనర్జీ రాకూడదు, అంతా మనం ఎంత తిన్నామో అంత మన బాడీలో డిపాజిట్ అవ్వద్దు, అదంతా నీడ్ టు బి గో అవుట్ అని వాళ్ళు ఓవర్ ఎక్సర్సైజింగ్ కి వెళ్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారు అంటే ఓవర్ ఎక్సర్సైజింగ్ పార్ట్ దే గో ఫర్ పర్జింగ్ యాక్టివిటీస్. అంటే సమ్ అడోలసెంట్స్ దే గో ఫర్ వామిటింగ్, సమ్ అడోలసెంట్స్ దే మే ఆల్సో డిపెండ్ అపాన్ లాక్సేటివ్స్. తినడం ఎందుకు, వామిట్ చేయడం ఎందుకు? మరి ఇటువంటి బులిమియాతో అంటే వాళ్ళు తినకుండా ఉండలేరు, వాళ్ళ నోటిని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళు తినేసి దే గో ఫర్ ఓవర్ ఎక్సర్సైజింగ్, దే గో ఫర్ వామిటింగ్, ఆర్ దే వాంట్ టు పాస్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టూల్స్. మరి తొందరగా వెళ్ళిపోవాలి, అన్డైజెస్టెడ్ ఫామ్ లో వెళ్ళిపోవాలి అంటే దే టేక్ లాక్సేటివ్స్. దీని బులిమియా అనే ప్రాబ్లం అంటాము. వీటన్నిటిని ఈటింగ్ డిజార్డర్స్ అని అంటాము. మరి పైన చెప్పుకున్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ తో అడోలసెంట్స్ సఫర్ అవుతారు. మరి వీళ్ళకి ఏ రకమైనటువంటి హెల్ప్ ఇవ్వాలి చెప్పండి మనం? హౌ క్యాన్ వి సపోర్ట్ దెమ్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్? చెప్పాలి. ఈటింగ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ గుడ్, ఒబెసిటీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమి వెయిట్ పుట్ ఆన్ అవుతామనే కాన్షియస్నెస్ లేదు వాళ్ళకి. దే ఆర్ టేకింగ్ ఇన్ గెటింగ్ ఒబేసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నర్వోసాలో ఏం చేస్తున్నారు అంటే దే వెరీ కాన్షియస్ రిగార్డింగ్ దర్ వెయిట్ గెయిన్ అని తినరు. వెయిట్ వస్తుంది అని వాళ్ళు అసలే తినరు, మాల్ న్యూట్రిషన్ వస్తుంది, డిస్టార్టెడ్ బాడీ స్ట్రక్చర్ వస్తుంది. ఈ బులిమియాలో వాళ్ళకి వెయిట్ గెయిన్ రాకూడదు, కాకపోతే తినాలి. తిని ఏం చేస్తారు అంటే ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తారు, లేకపోతే వామిట్ చేస్తారు, లేదంటే లగ్జరీస్ తీసుకొని స్టూల్స్ లో వెళ్ళిపోయేలా వాళ్ళు ఇటువంటివి చేస్తారు, ఇటువంటి పనులు చేస్తారు. అది బులిమియా. ఇది ఈటింగ్ డిజార్డర్. పైన చెప్పింది ఈటింగ్ డిజార్డర్, ఒబేసిటీ ఈటింగ్ డిజార్డర్. దెర్ ఇస్ నో ఆర్డర్ ఇన్ వాట్ ఎవర్ ద థింగ్ వి ఈట్. ఇటువంటివన్నీ ఈటింగ్, మనం 3 రకాల ఈటింగ్ డిజార్డర్స్ చెప్పుకున్నాము. ఈ పైన నాట్ ఓన్లీ ఈటింగ్ డిజార్డర్స్ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, పైన చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ద పాపులేషన్, అడోలసెంట్ పాపులేషన్. మరి వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? యాక్చువల్లీ ఇది క్రిటికల్ పీరియడ్. అడోలసెన్స్ అనేది క్రిటికల్ అండ్ ట్రాన్సిషనల్ పీరియడ్. చైల్డ్హుడ్ స్టేజ్ నుండి అడల్ట్హుడ్ స్టేజ్ వెళ్ళాలి అంటే ఇది ఒక మిడిల్ స్టేజ్, ట్రాన్సిషనల్ స్టేజ్ అని అంటాము. ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్సెంట్ వెళ్ళాలి అంటే, అడల్ట్హుడ్ వెళ్ళాలి అంటే అడల్సెంట్ స్టేజ్ ఇస్ ట్రాన్సిషనల్ స్టేజ్. స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రామ్, డేంజర్ ఏజ్, డేంజర్ స్టేజ్ అని మీరు అన్ని అడల్సెంట్ స్టేజ్ గురించి, అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ గురించి మీరు ఫిజికల్, మెంటల్, మోరల్, సోషల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని డెవలప్మెంట్స్ గురించి మీరు సైకాలజీలో చదువుకున్నారు. ఇప్పుడు మనకు ఫైనల్ గా ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ అ డేంజర్ ఏజ్. మరి ఇటువంటి ఏజ్ లో పిల్లలు ఏదైనా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతే మనం ఏమి చేయాలి చెప్పండి? We should provide them the nutritious and protein food in small increments. బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా మెంటల్ ప్రాబ్లమ్స్ తో, మెంటల్ ఇల్నెసెస్ తో సఫర్ అవుతే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్, గివ్ దెమ్ ఎనఫ్ సపోర్ట్. ఇవ్వాలి. బిహేవియరల్ ప్రాబ్లమ్స్
వాళ్ళ బిహేవియర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వాళ్ళ పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ పైన, వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ రకంగా ఈ అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ తో పిల్లల యొక్క బిహేవియర్ లో కూడా చేంజ్ ఉండొచ్చు. ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయాలి అంటే యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ యూత్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్స్ ని ఆర్గనైజ్ చేయాలి. ఇది నాట్ ఓన్లీ ద పేరెంట్ ఆర్ టీచర్ ఆర్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ నాన్ గవర్నమెంటల్ అండ్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ have to take the initiative and provide them with the enough support. మనం ఎలా లైఫ్ స్కిల్స్ నేర్పించడము, ఎలా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, ఎటువంటి రిసోర్సెస్ ఆపర్చునిటీస్ పిల్లలకి కల్పించాలి, నాట్ టు మేక్ దెమ్ సక్సెస్ఫుల్ కాంపిటెంట్ అడల్ట్స్ గా ఎలా తయారు చేయాలి అనే దానికోసము అడల్సెన్స్ స్టేజ్ లో మనం ఎంత వరకు సపోర్ట్ ఇవ్వగలిగితే ఈ అడల్సెన్స్ పిల్లలకి అంత సపోర్ట్ ఇవ్వగలము. ఈ అడల్సెంట్ స్టేజ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ స్టేజ్ విచ్ ఇస్ వెరీ టఫ్ ఫర్ ద చైల్డ్, ఇట్ ఈస్ ఆల్సో టఫ్ ఫర్ ద పేరెంట్ టు. వాళ్ళకు కూడా ఒక ఛాలెంజ్. ఈ పిల్లల్ని మెయింటైన్ చేయడము, వాళ్ళను రైట్ ట్రాక్ లో పెట్టడం అనేది పేరెంట్స్ కి కూడా ఛాలెంజ్. కాబట్టి ఆ పర్టికులర్ ఏజ్ గురించి ఇనఫ్ అవగాహన పెంచుకొని వీ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ ర్యాపో విత్ అడల్సెంట్స్ చిల్డ్రన్. Let us see what is the comparison between the needs of children and the adolescents tomorrow. Is it clear? Yes, ma'am. Yes, ma'am. Regarding today's topic, health needs of children and health needs of adolescents. Ma'am, Right. Ma'am, I have a doubt. Like, you said for polio there is a vaccine OPV and for measles and OPV, yes. So, okay, that vaccine I got. What is the full form of NMR, ma'am? MMR, measles, mumps, rubella. Okay, measles, mumps, rubella. Okay. Measles, mumps, rubella, MMR, DPT is diphtheria, pertussis, tetanus. Okay, ma'am. And one. దీంతో పాటు మనం హెపటైటిస్ బి కూడా వేస్తున్నాం చూడండి పిల్లలకి ఇప్పుడు. Okay. ఇవన్నీ కామన్ గా మనము 0 to 5 years ఇచ్చేటటువంటి వ్యాక్సినేషన్స్. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చి చేరుతుంది అనుకుంటాను. అది వస్తే ఇఫ్ యూ గెట్ అ వ్యాక్సిన్ Yes, ma'am. Ma'am, I have. కరోనా అది కూడా మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో వచ్చి చేరిపోతుంది. Okay. Fine, ma'am. చెప్పాలి. Ma'am, one more doubt. Like, if mother's milk will stopped in 3rd month of baby, then what will happen, ma'am? What will be the alternative for that? We have to depend upon supplements food. ఇప్పుడు అది unavoidable situation అయితే there is no other source. We have to depend upon the supplements food అంతే. కాకపోతే at least for 4 months we have to go for mother feeding. 6 months ఉండేది ఇప్పుడు కనీసం 4 months అయిన పరిస్థితి వచ్చింది. 4 or 6 months ఇట్ ఈస్ గుడ్. లేదు 3rd month కి అయిపోయింది అంటే మనం సప్లిమెంట్స్ ఫుడ్ ఇవ్వాల్సిందే. లైక్ నాన్ అని చాలా నాన్ ప్రో అని దెర్ ఆర్ మెనీ సోర్సెస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. we can depend upon them. Anyways, by the age of 6 we start giving them the food from outside, other foods. We start feeding the child. No issues, no problem. Okay, ma'am. అలా అని కాదు, మదర్ మిల్క్ లో ఏంటి అని అంటే చాలా రకాలైనటువంటి యాంటీబాడీస్ వీ కెన్ హ్యావ్ సో దట్ దే ఆర్ గోయింగ్ టు ఇమ్యూనైజ్ స్ట్రాంగ్లీ. ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి ఇమ్యూనైజ్డ్ స్ట్రాంగ్లీ. వాళ్ళకు తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు, ఛాన్సెస్ చాలా తక్కువ. ఫర్ దాట్ పర్పస్ ఇట్ ఈస్ బెటర్ టు డిపెండ్ అపాన్ మదర్ ఫీడింగ్. ఓకే మ్యామ్. మ్యామ్, వన్ మోర్ డౌట్. లైక్ మీజిల్స్ అండ్ చికెన్ బాక్స్ అని చెప్పారు మ్యామ్. అయితే చిన్నప్పుడు నాకు కూడా గుర్తులేదు, ఒకవేళ అది స్ప్రెడ్ అవుతుందా మ్యామ్ పేరెంట్స్కి కానీ? ఎందుకంటే వాళ్ళు క్లోజ్ ఉంటారు కదా. స్ప్రెడ్ అవుతుంది. ఇట్ ఈస్ కమ్యూనికబుల్ డిసీజ్. స్ప్రెడ్ అవుతుంది. వ్యాక్సినేషన్స్ తో ప్రివెంట్ చేయగలము, కానీ మనం ఎంత వ్యాక్సిన్ తీసుకున్నా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు సఫర్ విత్ ఇట్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సీరియస్. వీ కెన్ ట్రీట్ ఇట్. అసలు సెల్ఫ్ ట్రీట్మెంటే పనిచేస్తుంది. ఈ చికెన్ బాక్స్ కానీ మీజిల్స్ వస్తే మనం పిల్లల్ని బయటకు కూడా తీసుకెళ్ళాం చూడండి. విల్ నాట్ సెండ్ దెమ్ టు స్కూల్, విల్ నాట్ అలౌ దెమ్ టు గో అవుట్ సైడ్ అట్లీస్ట్. మనం ఇంట్లోనే కేర్ తీసుకొని సెల్ఫ్ ట్రీట్మెంట్ పైన ఈ మధ్యన వీఆర్ టేకింగ్ దెమ్ టు ద డాక్టర్. దో ఇట్ ఈస్ అ వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ సెల్ఫ్ ట్రీటెడ్. సెల్ఫ్ ట్రీట్మెంట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్లీ డిసీజ్. Okay, it is completely
ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. మ్యామ్ వన్ మోర్ డౌట్. అందుకే చూడండి అటువంటి పిల్లల్ని మనం స్కూల్ కి పంపిస్తే ఏమవుతుంది అంటే వేరే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి వి డోంట్ సెండ్. ఓకే మ్యామ్. మ్యామ్ డ్యూరింగ్ వెన్ ఇట్ मतलब पोलियो कब it was when it happened ma'am, like what exactly the year I don't know. If you want the information I'll give you tomorrow. Okay, sure ma'am. And so I got to know 3 pandemic. Polio is one, measles is one, corona now. Yes, yes. Polio nunchi measles nunchi we have overcome all the 2 problems, the 2 problems. Now corona nunchi manam overcome cheyali ante ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మరి ప్రివెంట్ చేయాలి అంటే వ్యాక్సినేషన్ వస్తే మనం పోలియో లాగా మీజిల్స్ లాగా వీ కెన్ ఆల్సో ఓవర్కమ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఓకే మ్యామ్, క్లియర్ మ్యామ్. ట్యూబర్కులోసిస్ కూడా చాలా స్ప్రెడ్ అయింది. ట్యూబర్కులోసిస్ మీకు గుర్తుందో లేదో, టీబీ, అది దానికి కూడా మనం ఎరాడికేట్ చేసాము. ఇప్పుడు చాలా తక్కువ పర్సెంటేజ్ లో టీబీ వచ్చే పేషెంట్స్ ఉన్నారు. caused by the bacterium mycobacterium tuberculosis. Respiratory infection, respiratory tract infection చూడండి, బాగా కఫ్ వస్తుంది, స్ఫుటం పడుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. దానికి కూడా మనం ఓవర్కమ్ చేసాము. ఓకే మ్యామ్. ఓకే రైట్. టుమారో ఆల్సో at the same time okay ma'am, you have the class on health and physical education. Okay ma'am. Right.